ఫిస్టులా అనేది కామన్‌గా పేషెంట్స్ మన దగ్గరికి ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు మోషన్‌కి వెళ్ళే దారి చుట్టుపక్కల దగ్గరలో అప్పుడప్పుడు చిన్న గెడ్డలాగా ఏర్పడడము, కొద్ది రోజులు చీము లేదంటే రక్తంతో చీము, రక్తంలాగా కారడము అలాంటిది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కొంతమందికి పాత హిస్టరీలో మోషన్‌కి వెళ్ళే దగ్గర దగ్గర గెడ్డల్లాగా ఉండేవి వాటికి పగిలిపోయి దాని తర్వాత హీల్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ మధ్య మధ్యలో గెడ్డలాగా ఏర్పడడము, కొద్ది రోజులు అది బస్ట్ అవ్వడము, చీము రావడము, మళ్ళీ హీల్ అయిపోవడం ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఫిస్టులా అంటే దానికి ఒక చిన్న ట్యూబులర్ పాత్వే లాగా బయటకి మనకి స్కిన్ దగ్గర ఒకటి ఎక్స్టర్నల్ ఓపెనింగ్ అంటాము. సో దాని ద్వారా ఇంటర్నల్గా మోషన్కి వెళ్ళే ఏనస్ రెక్టమ్ ఆ జంక్షన్లో ఏనల్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఆ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి ఈ ఏనల్ గ్లాండ్స్ వల్ల మనకి లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ సెక్రేట్ అయ్యి మోషన్ ఫ్రీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంటాయి. ఏనల్ గ్లాండ్స్ ఆర్ క్రిప్టిక్ గ్లాండ్స్ అంటాం. సో అవి ఆ ఇంటర్నల్గా ఓపెనింగ్స్ బ్లాక్ అయినప్పుడు మోషన్ హార్డ్ వెళ్ళినప్పుడు అది యాబ్సెస్ లాగా ఏర్పడి అది మనకి బయటకి ఎక్స్ప్రెస్ అయ్యి ఒక్కొక్కసారి దానికి అది ఓపెన్ అవ్వచ్చు, మనం సర్జికల్గా కూడా డ్రైన్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో అది ఇంటర్నల్ ఓపెనింగ్ అలాగే ఉండిపోతే అది ఫిస్టులా లాగా ఏర్పడుతుంది. ఒక చిన్న ట్యూబులర్ పాత్వే లాగా ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ కనెక్షన్ లాగా ఉంటుంది. ఇంటర్నల్గా కూడా ఒక ఓపెనింగ్ ఉంటూ ఉంటుంది. సో దాంట్లో కూడా ఫిస్టులాలు కూడా రకరకాలు ఉంటాయి. సింపుల్ ఫిస్టులాలు ఉంటాయి, కాంప్లెక్స్ ఫిస్టులాస్ ఉంటాయి. ఫిస్టులాలో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 to గ్రేడ్ 4 ఉంటాయి. కొన్ని సింపుల్గా ఉన్న లో ఫిస్టులాస్ ఉంటాయి, కొన్ని కాంప్లెక్స్గా ఉన్నాయి హై ఫిస్టులాస్ ఉంటాయి. సో దాంట్లో కూడా దారి కూడా ఒకటి స్ట్రైట్ ఒకటే సింగిల్ దారి ఉండొచ్చు, కొంచెం బ్రాంచింగ్స్ అవ్వచ్చు. కొన్ని ఎక్కువ శాతం సింగిల్ ఓపెనింగ్స్ ఉంటాయి, కొంతమందిలో మల్టిపుల్ ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. సో వాటిలో ఎక్కువగా మనం కొన్ని డిసీజెస్లో ఎస్పెషల్లీ ట్యూబర్క్లోసిస్ కానీ, కొన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటాం, క్యాన్సర్స్ కానీ వాటిల్లో ఎక్కువగా మల్టిపుల్ ఓపెనింగ్స్ ఏర్పడడం ఇలాంటి కొంచెం జాగ్రత్తగా అవన్నీ ఎగ్జామిన్ చేసి క్లినికల్గా కూడా సో ఆ కారణాలు ఏమన్నా ఉన్నాయంటే వాటి గురించి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ ఫిస్టులాలు కూడా ఈ స్ఫింక్టర్ మజిల్స్ని ఇన్వాల్వ్ అవుతుంటాయి. సో అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది కలగవచ్చు. కొంచెం సర్జరీలో కానీ సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ ఫిస్టులాలకు కూడా కామన్ ప్రాబ్లం వచ్చేసి కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ లేకపోవడం వల్ల. సో కొన్నిసార్లు ఫిషర్తో పాటు కూడా ఫిస్టులాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఫిస్టులాలకి మనం సర్జికల్ ట్రీట్మెంటే ఉంటుందండి. మెడికల్ ట్రీట్మెంట్ కొద్ది రోజుల వరకే మనం ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే అది కొద్ది రోజులు మనం మేనేజ్ చేయడానికి మనం ఇన్ఫెక్షన్స్ యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్తో కానీ మనం మేనేజ్ చేస్తూ పాటు మోషన్ ఫ్రీ ఉండడానికి లాక్సేటివ్ సిరప్స్ అవన్నీ అడ్వైస్ చేస్తాం. బట్ అల్టిమేట్గా సర్జికల్ ట్రీట్మెంటే ఇండికేటెడ్ ఉంటుంది. మనం ఇవాల్యుయేషన్లో క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు ఎంఆర్ ఫిస్టులోగ్రామ్, కొంతమందికి కింద భాగం పెద్ద పేగు కూడా పరీక్ష చేయాల్సి వస్తూ ఉంటుంది. సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ అవన్నీ ఎగ్జామిన్ చేస్తాం. ఇంకా పై భాగంలో కూడా ఏమైనా డిసీజెస్ ఏమైనా ఉన్నాయో పెద్ద పేగులు అవన్నీ చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో రిపోర్ట్ బట్టి ఉన్న ప్రాబ్లం బట్టి లో ఫిస్టులానా, హై ఫిస్టులానా, సింపులా, కాంప్లెక్సా దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మోడిఫై అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, ఒక్కొక్కటి కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కొంతమందికి మొత్తం ఫిస్టులా తీసేయగలుగుతాము, కొంతమందికి కొద్ది భాగం తీసి కొద్ది భాగం లేజర్తో చేయాల్సి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఇంటర్నల్గా లైగేషన్ ఫిస్టులాని లైగేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు వీడియో అసిస్టెడ్ ఫిస్టులా సర్జరీ ఉంటుంది, వాఫ్ట్ అంటాము. ఇలాంటివన్నీ డిఫరెంట్ మెథడ్స్లో ఫిస్టులాని డీల్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి సెటాన్ ప్లేస్మెంట్ అంటాం. సో దాంతోపాటు వూండ్ హీల్ అవ్వడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మేము ఇచ్చిన అడ్వైస్ ప్రకారంగా హాట్ వాటర్లో కూర్చోవడము, మెడికేషన్స్ తీసుకోవడము, యాంటీబయాటిక్స్, మోషన్ ఫ్రీ ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే గ్రాడ్యువల్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఎక్కువగా చాలామందికి భయం ఉంటుంది, అంటే ఫిస్టులా సర్జరీ చేస్తే మనకి మోషన్ కంట్రోల్ ఉంటుందా లేదా, తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయా ఏంటి అనేది. సో అదంతా ఫిస్టులా టైప్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా హై ఫిస్టులాస్ ఉండి, కాంప్లెక్స్ ఫిస్టులాస్ ఉండి, కొన్ని ఫిస్టులాస్ పై వరకు వెళ్ళి స్ఫింక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ కిందకి బెండ్ అయ్యి తిరిగి ఓపెనింగ్స్ ఉన్న ఫిస్టులాస్లో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ శాతం ఉంటాయండి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండి, సింగిల్ ఉండి, సో వేరే డిసీజెస్ లేకుండా ఇట్లాంటి ట్యూబర్క్లోసిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ, క్యాన్సర్స్ లాంటివి కానీ అలాంటివి ఎక్కువ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఉంటే తొందరగా మానే అవకాశం ఉంటుందండి.